పెట్టుకున్న వాళ్ళం అవుతాం. ప్రధానమైనటువంటి అంశం గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రమే మనకు రక్ష. గాయత్రి మంత్రాన్ని లేపిన తర్వాత మనం చేసేది లేదు. ఇతర వేదాధ్యయనాలు ఎన్ని చేసినప్పటికీ కూడా గాయత్రి మంత్రం లేకుండా ఇతర వేదాలు పనిచేయవు. అన్ని మంత్రాలకి కూడా మంత్ర రాజం గాయత్రి మంత్రం అంటే. దాంట్లో అనేక విశేషాలు మాట్లాడుతూ దీంట్లో ఒక దండం ఇస్తారు ఈ పిల్లాడికి. ఇలా చేతితో పట్టుకుంటాడు, ఇలాగా పట్టుకో అది దానికో చెప్పిస్తారు. శుశ్రవ సమ్మాకురు యథాపకం శుశ్రవ అసి ఏమకం శుశ్రవ భూయాసం యథాత్మకం శుశ్రవో దేవానాం నిధిగోపోసి ఏమహం బ్రాహ్మణానాం బ్రహ్మణో నిధిగోపో భూయాసం అని చెప్పాడు. ఆ మాటలు చెప్పి ఆ మంత్రం చెప్పి ఆ దండం తీసుకున్నాడు. ఆ దండంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే నీ చెవులు చాలా గొప్పవి, నీవు మంచి చెవులు కలదానవు అని అంటున్నాడు. అదేంటి, దానికి చెవులు ఉన్నట్టుగా మనకు ఎక్కడ కనపడలేదే, అసలు చెట్టుకి చెవులు ఉంటాయా, అర్థం లేని మాటలుగా కనపడుతున్నాయి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దీని గురించినటువంటి ప్రాచీన సంప్రదాయం వేదాల్లో ఉండే కథలు అన్ని మనం ఆలోచించి చూసినట్లయితే ఈ పలాస వృక్షం కింద కూర్చుని దేవతలందరూ కూడాను వేదాంత విచారం చేశారని, దానివలన అవి కూడా ఈ వేదాంత విచారం విన్నాయి అని ఒక ఉపనిషత్తులలో వేదాల్లో మనకు కనపడుతోంది. అంటే అవి ఎలా వింటాయండి అని అంటే, చూడండి, ఆ వృక్షానికి కూడా ప్రాణం ఉన్నట్టు, ఆ నీళ్లు పోస్తే పెరుగుతున్నట్టు, అదే మనం నీళ్లు పోయిపోతే ఎండిపోతున్నట్టు, ఇలాంటివన్నీ కూడా ప్రాణ వాటలుగా ఉన్నట్టుగా మనుస్మృతిలో మనుగారు అన్నారు. అంతఃసంజ్ఞ భవంచేతే సుఖ దుఃఖ శరీర భాజ అని ఒక మాట అన్నాడు మనుస్మృతిలో. అంచేత వాటిలో కూడా సుఖ దుఃఖాలు ఉన్నాయి. అంచేత అలాంటి వాటిలో కూడాను పరమాత్మ లోపల అంతటా కూడా ప్రవేశించున్నారని, అధిష్టాన దేవతగా అంతర్యామిగా అంతటా కూడా ఉంటాడని, ఆ పరిస్థితుల్లో వాళ్ళు చెప్పినటువంటి వేదాంత విచారం అది కూడా చేసింది అని దీనికి సరైనటువంటి సమన్వయం మనం చెప్పాలి. ఎప్పుడైతే వేదాంత విచారం చేయడం అనేది దీనికి శ్రవణేంద్రియం, వేదాలని వినటం, వేదాంతం వినటం, పురాణం వినటం, ఇవన్నీ కూడా శ్రవణేంద్రియం ద్వారా జరగాల్సినటువంటివి. ఇప్పుడు రహస్యంగా గోప్యంగా ఎవరికి తెలియకుండా, అది మంత్రం కనుక రహస్యమని కాబట్టి, మంత్రం అంటే రహస్యం దానికి అర్థం, మంత్రాలయం అని ఉంటుంది, దానికి అర్థం సెక్రటరీ అనమాట. అంటే అంత గోప్యమైన విషయాలు జరుగుతుంటూ ఉంటాయి అక్కడ. కాబట్టి ఆ మంత్రాన్ని మనం ఏకాంతంగా వాడికి ఉపదేశం చేశాం మనం ఇక్కడ. ఆ మంత్రాన్ని ఎప్పుడు కూడా బయటికి చెప్పకూడదు, దాన్ని జాగ్రత్తగా వాడు పఠిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ మంత్రం లోపలికి వెళ్ళింది, దాన్ని అంటాడు నువ్వు మంచి చెవులు కదా నువ్వు అని అన్నాడు. అంటే ఎవరు వేదాంత విచారం చేస్తారో, ఎవరు వేదాలు వింటూ ఉంటారో అలాంటి వాళ్ళ చెవులు నిజంగా సక్రమంగా ఆ శ్రవణేంద్రియం భగవంతుడు వాళ్ళకి ఇచ్చినందుకు పరిపూర్ణత పొందినట్టుగా మనం భావించాలి. అందువల్ల నువ్వు మంచి చెవులు కలదానివి, నేను కూడా సుశ్రవ సమ్మాకురు, నన్ను కూడా మంచి చెవులు కలదానివిగా చేయవలసిందిగానే ఆ కరతో అడుగుతున్నాడు. అంటే నేను కూడా వేదాలు వినాలి, నేను కూడా వేదాంత విచారం చేయాలి అనే భావాలు దాంట్లో అర్థమవుతున్నాయి. సుశ్రవ సమ్మాకురు యథాత్మకం సుశ్రవ అసి ఏమహకం సుశ్రవ భూయాసం యథాత్మకం సుశ్రవో దేవానాం వింటున్నాడు. అవన్నీ కూడా చెబుతున్నాడు అనమాట. కాబట్టి ఆ తర్వాత అంటాడు అవృధమసౌ సౌమ్య ప్రాణ సౌమ్య గోపాయ బ్రహ్మణ ఆణీష్ట అని చెప్పి ఈ చెవులు రెండు కూడా ఇలా మూయించారు ఈ పిల్లాడి చేత. అంటే అర్థం ఏంటి అంటున్నాడు అక్కడ, అవృధం అన్నాడు. ఇప్పుడు నేను వృద్ధి పొందానని అన్నాడు. ఏమిటి వృద్ధి పొందింది అన్నాడు అంటే ఏం లేదు, ఇదిదాకా నాకు వేదాలు రావు, ఇప్పుడు నాకు గాయత్రి మంత్రం తెలిసింది. గాయత్రి మంత్రం అంటే అది మామూలు విషయం కాదు. త్రిభ్య ఏవతు వేదేభ్య పాదం మధుహోత అన్నాడు మనుస్మృతిలో మనుగారు. 3 పాదాలు గాయత్రికి. ఆ పలాస వృక్షానికి కూడా 3 ఆకులు ఉంటాయి. అది గాయత్రి ఒకప్పుడు పక్షి రూపాన్ని దాల్చి స్వర్గలోకంలో మరి సోమలత ఉంటే అది పట్టుకొచ్చినప్పుడు ఒక ఆకు ఊడి భూలోకంలో పడితే అదే పలాస వృక్షంగా వచ్చింది అని దానికి 3 ఆకులు ఉంటాయి. గాయత్రికి 3 పాదాలు. గాయత్రి పట్టుకొచ్చింది అన్నమాట దానికి అర్థం అది. కాబట్టి అది బ్రహ్మ సంబంధం ఉందని దాంట్లో మనకు సూచితం అవుతోంది. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నాడంటే నేను గాయత్రిని పొందాను కాబట్టి నేను వృద్ధి పొందాను అన్నాడు. ఏమిటి వృద్ధి అని అంటే భాష్యకారుడు అంటాడు సాహి శ్రీరమృత సతాం అంటాడు. మహాత్ముల యొక్క ఐశ్వర్యం ఏమిటి అంటే శ్రియం ప్రాప్తోహం అన్నాడు, ఐశ్వర్యాన్ని పొందాను అన్నాడు. ఏమిటి ఐశ్వర్యం అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అన్నాడు. ఏమండి ఇప్పుడు ఏం వచ్చినాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదాలు ఈ పిల్లాడికి అంటే 3 వేదాల్లోంచి సారాన్ని పిండి తీసుకొచ్చి గాయత్రి మంత్రంగా తయారు చేశారు.
సారం వచ్చిన తర్వాత పిప్పి ఎందుకండి? కాబట్టి ప్రధానమైనటువంటి అంశం విన్నాను కాబట్టి నాకు ఐశ్వర్యం వచ్చింది, నేను వృద్ధి పొందాను అన్నాడు. ఇప్పుడు ఈ ధనం ఎలా వచ్చింది అంటే ఈ శ్రవణేంద్రియం ద్వారా లోపలికి వెళ్ళింది. అది బయటికి పోతుందేమోనని ఈ యజమానులు ఈ బ్రహ్మగారులు వీళ్ళు ఏం చేశారంటే పోకుండా చెవులు మూయించేశారు. డబ్బు పదం బీరోలో పెట్టి అది కింద పడిపోకుండా కట్టలు దాన్ని బాగా లోపలికి తోసి తాళం పెట్టేసినట్టు. అంచేది ఆ సౌమ్య అన్నాడు. ఏ ప్రియదర్శన పుత్ర అంటే ఎప్పుడు ఎవడైతే వేదాంత విచారం చేసిన వాడు సౌమ్యుడు దానికి అర్థం అన్నమాట. అటువంటి సంబోధన ఉంది. అవృధమ సౌమ్య హే ప్రాణ అంటే ప్రాణతుల్యం అన్నమాట అర్థం. అది ఆ ధనం అలాంటిది. స్వం మే గోపాయ, నా స్వం ధనం, నాకు ప్రధానమైనటువంటి ధనం ఈ వేదములే, ఈ 3 వేదములే, నా గాయత్రి, దీన్ని నువ్వు కాపాడవలసిందిగా కోరుతున్నాను అని ప్రధానమైనటువంటి అంశం. దీంట్లో మన గాయత్రి మంత్రం కనుక అది లేకపోయినప్పుడు ఆ ఉపనయన సంస్కారాన్ని మనం సక్రమంగా చేయించుకోలేనప్పుడు, అది ఉపదేశం సక్రమంగా జరగనప్పుడు మనం బ్రాహ్మణ్యాన్ని దాని కోల్పోతాము. అంతకంటే ఎక్కువగా మాట్లాడటం బాగుండదు. కనుక మనం అటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంలో ఈ రోజున ఊరికి ఆ గాయత్రి మంత్రోపదేశం మనం చేశాం. దాన్ని వాడు నిరంతరం పఠిస్తాడు. ప్రధానమైన ఇంకొక అంశం ఇక్కడ అగ్నిదేవుడు, ఆయన కూడా అన్ని కూడా అగ్నయేత్వా పరిదృదామ్యసౌ సోమాయత్వా పరిదృదామ్యసౌ సవిత్రేత్వా పరిదృదామ్యసౌ అని ఇప్పుడు ఈ తండ్రి ఆ పిల్లాడిని చేయిగుచ్చుకుని ఇలా చెబుతాడు ఈ మంత్రాలతో. అంటే నిన్ను రక్షణ కోసమని, నిన్ను రక్షించమని అగ్నిదేవుడికి, సవితృదేవుడికి, సరస్వతీదేవికి మొదలైన దేవతలందరికీ నేను ఇస్తున్నాను. పరిధానం అంటే పరిపూర్వక దాధాతువుకి అర్థం ఏంటంటే రక్షణ, దానికి అర్థం అన్నమాట. అంటే రక్షించడం కోసమని ఎంతోమందికి రక్షణ చేయమని ఇప్పుడు ఇవాళ ఇవరిదాకా వాడు ఒక్కడే రక్షించాడు. ఈ రోజున దేవతలందరూ కూడా రక్షిస్తారనమాట. దేవతలకి రక్షణ కోసమని నేను నీకు అప్పచెబుతున్నాను, ఆ దేవతలకు ఇస్తున్నాను అని దేవతలతో అప్పచెప్పి సంబంధం పెట్టుకుని మాట్లాడుతున్న మాటలన్నీ దీంట్లో ఎన్నో విశేషాల వివరాలన్నీ దీంట్లో కనపడుతున్నాయి. ప్రతి మంత్రంలోనూ ఒక్కొక్క మిత్ర ఇక్కడ ఒక అజినం వేసుకుంటాడు. అజినోత్తరియో హి దీర్ఘాయుర్విందతి అని ఉంది శాస్త్రం. అది వేసుకున్నట్టయితే పరిపూర్ణ ఆయుర్భాగ్యం ఉంటుందండి. ఆయుర్భాగ్యం చాలా ముఖ్యం కదా. అలాగే సాయంత్రం పూట సంధ్యావనం అయిన తర్వాత ధ్రువమండలంలో ధ్రువుడు ఆ మండలంలో ఒక ఉపాసన చెప్తారు. ఆ ఉపాసన చేయాలన్నమాట. అది చెప్పినట్టయితే వాడికి ఎటువంటి ఇబ్బంది ఉండదని భూప్రపద్యే భువఃప్రపద్యే స్వప్రపద్యే భూర్భువస్వప్రపద్యే అని నేను అన్ని లోకాలని పొందుతున్నాను. అంటే సత్యలోకంలో ఉంటాను, విరాట్ లోకంలో ఉంటాను, హిరణ్యగర్భలోకంలో ఉంటాను, అన్ని లోకాల్లో కూడా నేను పొందుతాను అన్న ఉపాసనా బలం వల్ల చెబుతాడు అని చెప్పి ఒక సుషుమానం మొసలి ఏ రకంగా ఉంటుందో అటువంటి ఆకారంతో బ్రహ్మ పదార్థం ఆ రకంగా కనపడుతూ ఉంటుందన్నమాట. అది చాలా మృత్యు. ప్రపంచంలో గజేంద్రుణ్ణి మరి అది లాగేసింది. ఇది అట్లాగా శంకరాచార్య గారు కూడా లాగేసింది. అది అలాంటి మృత్యు ఉందే. ఆ మృత్యువు నుంచి మనం బయటపడాలి అన్నట్టయితే సాయంత్రం పూట ఆ మృత్యు రూపంతో కనపడేటటువంటి ఆ పరబ్రహ్మతత్వం ఉందే, దాన్ని మనం ఉపాసన చేయాలని ఉపాసనా విధానం అంతా ఉంటుంది. సాయంకాలం కూడా చేయాలి. అది చేసినట్టయితే నాగ్నం ప్రమీయతే, నాప్సు ప్రమీయతే, నా నభత్య ప్రమీయతే, లగ్భాన్నో భవతి అని అంటాడు. వాడికి ఎప్పుడు కూడా అపమృత్యు అనేది ఉండదు. నీళ్ళలో పడిపోయినాడని కానీ, అగ్నిదాహానికి గురైనాడని కానీ అసలు ఇటువంటి మాట మనం వినకూడదు ఎప్పుడు కూడాను. అలా దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడు. అలాంటివన్నీ ఉపనయన సంస్కారం వల్ల మనకు లభించే అవకాశాలు ఉన్నాయి కనుక వాటికి ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యం ఉండుగాక, మరి బ్రహ్మ తేజస్సు ఎప్పుడు కూడా ఉండుగాక. అగ్ని దగ్గర మాట్లాడతాడు. నేను ఎత్తే అగ్నే తేజస్తే నాహం తేజస్వీ భూయాసం, ఎత్తే అగ్నే వర్చస్తే నాహం వర్చస్వీ భూయాసం, ఎత్తే అగ్నే హరస్తే నాహం హరస్వీ భూయాసం. ఓ అగ్నిదేవా, నీకుండే తేజస్సు అవన్నీ కూడా నాకు ఇవ్వాయా, నేను చేసుకుంటున్నా అంటాడు. తర్వాత మేధాశక్తి చాలా ముఖ్యమైంది. మనం చదువుకున్న చదువు ఇవాళ చదువుకున్నాం, రేపు మర్చిపోతూ ఉంటాం. ఏం జరిగింది అంటే తెలియదు. అలా నిరుపయోగం. కాబట్టి అలా మేధాశక్తిని ఇచ్చేటటువంటి శక్తి అంతా అగ్నిదేవుడు ఇస్తాడు. మేధాజనం వేరే మళ్ళీ కూడా చివరి రోజు చేయిస్తారు. ఇవన్నీ కూడాను ఆ అగ్నిదేవతలు, మరి ఆ గాయత్రీ దేవత సమస్తమైనటువంటి దేవతలు కూడా కలిపినట్టు మాత్రం. ఇదివరకు దాకా ఏదో తల్లిదండ్రుల వరకే రక్షణ, ఇప్పుడు దేవతలందరూ కూడా రక్షిస్తారు. మంత్రం లోపల ప్రవేశించింది. విలువైనటువంటి మంత్రం గాయత్రీ మంత్రం. ఆ తర్వాత మెల్లిమెల్లిగా మిగతా మంత్రాలు కూడా వస్తాయి. అవన్నీ కూడా అధ్యయనం చేస్తాడు. కాబట్టి అలాంటివన్నీ శక్తులన్నీ కూడా వాడికి పరిపూర్ణంగా లభించుగా. కానీ ఆ సవితృ దేవత, ఆ అధ్యేయమైనటువంటి ఆ సవితృ దేవత ఆ పరిపూర్ణంగా వాడికి ముందుకు అనుగ్రహించుగా. కానీ అపమృత్యు ఎప్పుడు పొరపాటుగా కూడా ఉండకూడదని ప్రార్థిస్తుంది.